వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ వ్యూవర్స్, వాటర్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, వాటర్ని తక్కువ తీసుకుంటే ఏమవుతుంది, ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అనే అపోహలతో చాలామంది ఉంటారు. ఏదైనా ప్రతి ఒక్క ఆరోగ్యకరమైన వ్యక్తికి నార్మల్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువ ఎక్సెస్ ఎండలో పనిచేయని వాళ్లకు మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే అనేది అవసరం కలిగి ఉంటుంది. ఎవరైతే ఇంటి పట్టునే ఉంటారో అండ్ ఎవరైతే ఏసీలలో ఎక్కువగా ఉంటారో చాలామంది దాహం వేస్తే వాటర్ తాగాలి, దాహం అయినప్పుడు వాటర్ తాగక్కర్లేదు అనే అపోహతో ఉంటారు. మన శరీర నిర్మాణం చూస్తున్నట్టయితే 60% ఆఫ్ ద బాడీ వెయిట్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్. మన శరీర నిర్మాణంలో వాటర్ కన్జంప్షన్ అనేది ప్రతి ఒక్క జీవక్రియకే కానివ్వండి, ప్రతి ఒక్క బయాలజికల్ యాక్టివిటీకి కానివ్వండి, మెటబాలిజం కానివ్వండి, ఎంజైమ్స్కి, విటమిన్స్కి, దాని యొక్క యాక్షన్కి కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా వాటర్ అనేది, నీరు అనేది ప్రధాన ఆధారంగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే వాటర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంటుందో వాళ్ళల్లో మనం డిహైడ్రేట్ అయినట్టుగా చూస్తూ ఉంటాం. జనరల్గా చిన్నపిల్లలలో కానివ్వండి, ఎల్డర్లీ పీపుల్లో కానివ్వండి, ఎక్సెస్గా డయేరియాతో సఫర్ అవుతున్నప్పుడు, ఎక్సెస్ లూజ్ మోషన్స్తో సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళలో స్కిన్ అనేది పటుత్వం కోల్పోయి లూజ్గా అయిపోతుంది. ఎప్పుడైతే గట్టిగా మనం పించ్ లాగా చేసినప్పుడు నార్మల్గా రిట్రాక్ట్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో మనం డిహైడ్రేట్ అయినట్టుగా తెలుసుకుంటాం. అట్లాంటి వాళ్ళలో ఇమ్మీడియట్గా మనం వాటర్ రికూప్ చేయడం చాలా అవసరం. అండ్ వాటర్ తీసుకోలేకపోతే వాళ్ళలో గ్లూకోజ్ లాగా ఇంట్రావీనస్ అడ్మినిస్ట్రేషన్ చేయడం వల్ల వాటర్ని రికూప్ చేయడం చాలా అవసరం. లేదంటే బీపీ తగ్గిపోయి సింకోపల్ అటాక్స్ రావడము, వాళ్ళలో బ్రెయిన్ సింకోపల్ అటాక్స్తోని గిడ్డినెస్ వచ్చేసి పడిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల వేరియస్ కాన్సిక్వెన్సెస్లో హార్ట్, లంగ్స్ మీద డిస్టర్బ్ అయిపోయి చాలా విపరీతమైన హెల్త్ కండిషన్కి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది చాలా అవసరం. జనరల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లైక్ 5 feet 7 inches ఉండే హైట్ ఉండే వ్యక్తులకు 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే ఈజ్ ఎసెన్షియల్. ఎవరైతే ఎండపట్టున ఎక్కువగా పనిచేస్తూ ఉంటారో, ఎవరికైతే ఎండ వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల మన శరీరము, బాడీ అనేది 98.4 degreesని మాత్రమే శరీరంలో ఉండే అవయవాలు నార్మల్గా పనిచేయడానికి వర్తిస్తుంది. ఎప్పుడైతే టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయో అలాంటి టైంలో చెమట రూపంలో బాడీ స్వేద గ్రంథుల ద్వారా చెమటను బయటికి వదలటం వల్ల ఎక్సెస్ వాటర్ని కోల్పోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు వాటర్ని ఎక్కువగా తీసుకోవడం అనేది అవసరం. ఎండలో ఎక్కువగా పనిచేసే వాళ్ళు, ఎక్సెస్గా ఎండలో తిరిగే వాళ్ళలో 3 to 4 లీటర్స్ కంటే కూడా లీటర్న్నర ఎక్కువ వాటర్ తీసుకోవడం అవసరం. దాహం అయినప్పుడే వాటర్ తాగుతాం, ఏసీ గదులలో కూర్చొని పనిచేస్తూ ఉంటారు చాలామంది. ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి ఇంటి పట్టునే ఉండి చేసే అలవాటుగా ఉంటుంది. కానీ దాహం వేసినప్పుడు వాటర్ తాగడం అని కాకుండా మార్నింగ్ నిద్ర లేయంగానే బాడీ యొక్క జీవక్రియని పెంచడానికే కానివ్వండి, నైట్ అంతా కూడా మినిమం 6 to 7 hours, 8 hours ఏమాత్రం వాటర్ తీసుకోకుండా నిద్రలో ఉంటారు. కాబట్టి బాడీ డిహైడ్రేట్ అయ్యి ఉంటుంది. కాబట్టి బిఫోర్ బ్రషింగ్ ఇట్ సెల్ఫ్ మన లాలాజలంలో ఉండే ఎర్లీ మార్నింగ్ సలైవాలో ఉండే కొన్ని ఎంజైమ్సే కానివ్వండి, కొన్ని రకాల లైక్ బాడీకి హెల్ప్ఫుల్గా ఉండే ఎంజైమ్స్ అన్నీ కూడా మార్నింగ్ బిఫోర్ బ్రషింగ్ వాటర్ తీసుకోవడం వల్ల బాడీ నార్మల్ హైడ్రేట్ అవ్వడం కానివ్వండి, జీవక్రియని మెరుగుపరచడానికి, యాక్సిలరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ నిద్ర లేయగానే అప్ టు 200 ml ఆఫ్ వాటర్ తాగడం అనేది అవసరం. అండ్ ఎప్పుడెప్పుడు తాగాలి, ఎంతెంత తాగాలి, దాహం వేసినప్పుడే వాటర్ తాగడం అనేది పెట్టుకోకుండా ఎవ్రీ 2 అవర్స్కి 200 ml ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల డే లాంగ్లో 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఎవరైతే ఎక్కువగా శారీరక శ్రమ చేయరో, ఎక్కువగా ఎండలో వెళ్ళరో అట్లాంటి వాళ్ళు 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అవసరం. అండ్ 8 to 10 గ్లాసెస్ ఇట్ కమ్స్ టు అరౌండ్ 3 లీటర్స్. సో ఎక్కువ ఎండలో ఉండేవాళ్ళు మినిమం 4 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవడం అవసరం. వాటర్ అనేది ప్రతి జీవక్రియ కానివ్వండి, బీపీ రెగ్యులేషన్కే కానివ్వండి, రక్తనాళాల్లోనూ మృదువుగా బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా జరగటానికే కానివ్వండి, అండ్ వేరియస్ లివర్ కానీ కిడ్నీ ఫంక్షన్స్ని నార్మల్గా ఉంచడానికి వాటర్ అనేది చాలా అవసరం. జిఎఫ్ఆర్ అంటారు, గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్. ఒక నార్మల్గా ఒక వ్యక్తికి ఏజ్ రిలేటెడ్గా 90 to 120 ml per minute ఆఫ్ కిడ్నీస్ ఫిల్టరేషన్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వాటర్ కన్జంప్షన్ ప్రాపర్గా ఉంటుందో ఈ జిఎఫ్ఆర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. అండ్ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్
వేస్ట్ మెటీరియల్‌ని కానివ్వండి, లైక్ ఎక్స్‌క్రీటరీ మెటీరియల్‌ని కానివ్వండి, యూరిన్ ద్వారా వెళ్ళడానికి అది ఫేవర్ చేస్తూ ఉంటుంది కాబట్టి, వాటర్‌ని నార్మల్ క్వాంటిటీలో తీసుకోవడం అవసరం. అదే మాదిరిగా కొంతమంది ఏదో వాటర్ తాగమని చెప్పారని కాబట్టి డే లాంగ్‌లో మోర్ దెన్ 5-6 లీటర్స్ తాగుతారు. అలాంటి వాళ్ళలో ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ అవ్వడం, ఎక్సెస్ సాల్ట్స్ యూరిన్ ద్వారా వెళ్ళిపోవడం వల్ల బాడీ లిథార్జిక్‌గా అయిపోయి సివియర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మోర్ దెన్ 4-4.5 లీటర్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. అండ్ లెస్ దెన్ 3 లీటర్స్ కంటే తక్కువగా తీసుకోకూడదు. కాబట్టి ఎవరైతే వేరే హెల్త్ ఇష్యూస్ లేవో, లైక్ వాళ్ళలో గుండె జబ్బులు లేని వాళ్ళు, గుండె వీక్‌గా ఉండి కొంతమందికి లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ అంటారు. హార్ట్ పంపింగ్ యాక్షన్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కానివ్వండి, కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ప్రాపర్‌గా నార్మల్ క్వాంటిటీలో 3-5 లీటర్స్ ఆఫ్ వాటర్ డిపెండింగ్ ఆన్ ద సిట్యుయేషన్. ఇంటి పట్టున ఉంటే మినిమమ్ 3 లీటర్స్ దాహమేసినప్పుడే వాటర్ తాగడం కాకుండా ఎవ్రీ 2 అవర్స్‌కి 200 ఎంఎల్ టు 300 ఎంఎల్ ఆఫ్ వాటర్ తాగడం అవసరం. భోజనానికి ముందరగా, భోజనం చేసే కంటే ఒక అరగంట, ముప్పావు గంట ముందు ఒక 300 ఎంఎల్ టు 400 ఎంఎల్ వాటర్ తాగడం వల్ల బ్రెయిన్‌లో ఉండే థర్స్ట్ సెంటర్‌ని సాటిస్ఫై చేయడం వల్ల హంగర్ అనేది ప్రాపర్‌గా తెలుస్తూ ఉంటుంది. థర్స్ట్ సెంటర్ సాటిస్ఫై అవ్వడం వల్ల మనకెంత ఆహారం అవసరమో అంతే తింటాం. థర్స్ట్ అండ్ హంగర్ సెంటర్ పక్కపక్కన ఉంటాయి కాబట్టి మనకు తెలియకుండా వాటర్ తక్కువ తాగిన వాళ్ళలో ఎక్సెస్‌గా ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబెసిటీకి గురవ్వడము అండ్ షుగరు, కొలెస్ట్రాల్ పెరగటము, హార్ట్ డిసీజ్ రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆహారానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ముందు 300 ఎంఎల్ వాటర్ తీసుకోవడం చాలా అవసరం. చాలా మనం సెలబ్రిటీని చూస్తూ ఉంటాం. జనరల్‌గా 'అక్కినేని నాగేశ్వరరావు' గారు తన లైఫ్ టైమ్‌లో తన ఆరోగ్య రహస్యం ఏది అన్నప్పుడు ఆహారానికి ముందు ఒక అరగంట ముందు ఒక చెంబెడు నీళ్ళు తాగేవాడిని. దానివల్ల నాకు ఎంత ఆహారం అవసరమో అంతే తినగలిగేవాడిని అని చెప్తూ ఉండేవారు. సో, ఇలాంటి విషయాలను గుర్తుపెట్టుకొని వాటర్‌ని నార్మల్‌గా తీసుకోవడం అవసరం. ఎవరైతే లైక్ డీహైడ్రేట్ అవుతూ ఉంటారో సమ్మర్‌లో ఎక్సెస్‌గా కాళ్ళు చేతులు లాగటం కానీ, చల్లటి చెమటలు పట్టడమే కానివ్వండి, కళ్ళు తిరగటమే కానివ్వండి, లిథార్జిక్‌గా అయిపోవడమే కానివ్వండి, ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా నీడ పట్టున ఉండి వాళ్ళకి సరైన గాలి అందేటట్టుగా చేసి, సాల్ట్, షుగర్ వేసి వాటర్ ఇవ్వడం వల్ల ఇమ్మీడియేట్‌గా ఎనర్జీ బూస్ట్ అవ్వడం కానివ్వండి, ఎలక్ట్రోలైట్స్ ఇంప్రూవ్ అయిపోయి వాళ్ళలో నార్మల్‌గా జీవక్రియ నార్మల్ గాడిలో పడే అవకాశం ఉంటుంది. ఇది చాలా క్రిటికల్ కండిషన్. లైక్ ఎవరైతే డీహైడ్రేట్ అయ్యుంటారో, లైక్ వడదెబ్బ తగిలి ఉంటుందో, ఎక్సెస్ వాటర్ బాడీలో నుంచి వెళ్ళిపోవడం వల్ల బాడీ యొక్క జీవక్రియ మందగించి డిస్టర్బ్ అయిపోయి సివియర్ క్రిటికల్ కండిషన్స్‌కి చేరుకునే ముందే కనుక్కొని నోరు పొడారిపోయినవ్వడము, కళ్ళు తిరగటము, అలసటగా ఉండడము, కాళ్ళు చేతులు లాగేయటము, తల తిప్పడము, ఇలాంటి సింప్టమ్స్ ఉన్నవాళ్ళు వడదెబ్బ తగిలినట్టుగా సమ్మర్‌లో బయట తిరిగేవాళ్ళు వడదెబ్బ తగిలినట్టుగా గుర్తించి ఇమ్మీడియేట్‌గా వాటర్ తీసుకోవడం వల్ల ఇలాంటి కండిషన్స్ నుంచి దూరం అవ్వచ్చు. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే క్రానిక్‌గా సఫర్ అవుతూ ఉంటారో, హైపర్‌టెన్షన్‌తో సఫర్ అవుతూ ఉంటారో, అండ్ ఎవరికైతే హార్ట్‌లో పంపింగ్ వీక్‌గా ఉంటుందో, ఎడమ గుండె అనేది సరిగ్గా పనిచేయక ఎన్‌లార్జ్ అయిపోయి వాటిలో పంపింగ్ పవర్ తక్కువగా ఉంటుందో, అలాంటి వాళ్ళు చాలా లిమిటెడ్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవడం వల్ల ఆహ్, వారి యొక్క ఆర్గాన్స్‌ని ప్రాపర్‌గా నడిచేటట్టుగా చేయొచ్చు. ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా నడుచుకోవడం అవసరం. అండ్ కొంతమందికి మనం హోమియోలో చూస్తున్నట్టయితే కొంతమందికి ఎక్సెస్ థ్రస్ట్‌గా ఉంటుంది. దాహము నార్మల్ కండిషన్స్ కంటే కూడా ఎక్సెస్ థర్స్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళలో వేరియస్ ఏదైనా వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్‌ని బట్టి తల తిప్పడమే కానివ్వండి, అండ్ ఎండకపోతే తలనొప్పి రానివ్వడం కానివ్వండి, కొన్ని సింప్టమ్స్‌ని బట్టి బ్రయోనియా కానివ్వండి, నాట్రమూర్ కానివ్వండి, ఇలాంటి ఔషధాలు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. కొంతమంది డీహైడ్రేట్ అవుతున్నా కూడా వాళ్ళలో పూర్తిగా థర్స్ట్‌లెస్‌నెస్ అసలు దప్పిక అనేది ఉండదు. అలాంటి వాళ్ళకి పల్స్టిల్లా అనేది ఒక ఔషధాన్ని సూచించడం జరుగుతుంది. కాబట్టి ఈ దప్పిక డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి కూడా హోమియోలో స్పెసిఫిక్ మెడిసిన్స్ చూపించడం జరిగింది. అండ్ దాన్ని నార్మలైజ్ చేయడానికి మంచి ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి అడాప్ట్ చేసుకోవడం వల్ల దీన్ని రెగ్యులేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.